వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో సోమవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో విద్యుత్ రోడ్ల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఫోటో కాదు, ఫోటో రాకపోతే మాకు ఇబ్బంది. హోటల్లో పనిచేస్తున్నారు, ఎన్ని హోటల్లో పనిచేస్తున్నారు. ఆలోచించండి, ఇవ్వగలిగితే ఆ 3 గ్రామాలు బాగుంటుంది. ఇవ్వలేకపోతే మీరు దూరం నుంచి తీసుకెళ్ళాలి. సర్పంచ్ ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి మీ గ్రామం కోసం కదా, మీకోసమే కదా. ఏవైనా ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏవైనా మీకే ఆలోచించి సరే గ్రామస్తులు అతనితో మాట్లాడుకొని చేయండి. వర్మ శాపమా అన్నది పక్కన పెట్టండి. ఏంటంటే హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చాక అది మనకు దగ్గర అవుతుంది అని మాత్రం చూసుకుంటే ప్రతి రోడ్డు అయితే పాడైంది. అదైతే ఖచ్చితంగా ఆర్ఎండ్బి వాళ్ళు మీరు మాత్రం వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళు తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తే రోడ్డు బాగు చేయించకపోతే గ్రామాల్లో చాలామంది ఇబ్బంది పడతారు. ఒకరు ఇద్దరు కాదు, చాలామంది ఇబ్బంది పడతారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మీ ఏఎన్ఎంస్ కూడా కొండల మీద ఏ గ్రామాలు ఉన్నాయో వాటిని చూసుకోండి. మరీ హిల్ టాప్ కాదు, కొంచెం దగ్గరవే కాబట్టి కొద్దిగా చూసుకొని గ్రామాల్లో ఎక్కడైనా అంటే గిరిజన హ్యామ్లెట్స్ గ్రామాల్లో ఒకరు జ్వరం వచ్చినా బయటికి రారు, ఉండిపోతారు. మనం చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏఎన్ఎంలు పంపించి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా శానిటేషన్ కానీ, రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, ఇంకా ఏ సమస్య వచ్చినా మీ ఆడపిల్లగా మా దృష్టిలో పెట్టండి. ఒక మంత్రిగా అది మీకు నేను చేసి పెడతాను. మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఒక అరుదైన అవకాశం నాకు తెలిసి ఇద్దరికే దక్కింది. ఒకరు వీడికి రాజేంద్ర గారికి, 2 సంధ్యారాణి గారికి. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఉమ్మడి విజయనగరం జిల్లా ఉన్నప్పుడు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో సొంత నియోజకవర్గం 2 జిల్లాలుగా మారినప్పుడు 2 జిల్లాలతో కూడా వారికి అభినవ సంబంధం, 2 జిల్లాలని కూడా పర్యవేక్షించే అవకాశం వారికి కలిగినందుకు వారికి అవకాశం కలిగించారు. మంత్రి గారు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిదాడ గౌరవ మంత్రి గారు చాలా చెప్పారు. అభివృద్ధి అనేది కలిసిమెలిసి పనిచేయాలి. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధిగా మన బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. మరి నాకు తెలిసి ఈ మెంటాడ మండలం మీద ఉన్న అవగాహన మేరకు వారికి కూడా పూర్తి అవగాహన ఉంది. వారు కూడా అనేక విషయాల మీద మరి సభ్యులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ చెప్పిన వాటన్నింటి మీద వారు పొలగొచ్చుకుంటా వారు కూడా చర్చించారు. వారు కూడా అనేకమంగా చెప్పారు. తప్పకుండా కావిరెడ్డి సమస్య సంబంధించి అవసరమైతే ఫండ్స్ తీసుకొస్తామని చెప్పారు. ఇంకా చాలా కొద్ది తప్పకుండా చేస్తామని చెప్పారు. ముఖ్యంగా విద్యుత్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మరి విద్యుత్ సమస్య మీద మీకు ఇందాక మనం చెప్పాను. గతంలో అయితే ఇది డైరెక్ట్గా డివిజన్గా ఉండేదే కాదు. ఈరోజు గౌరవ రాజేంద్ర గారు వారు హయాంలో దీన్ని ప్రత్యేకించి మళ్ళీ ఒక మండలంలో ఒక యూనిటీగా తీసుకొచ్చి వాళ్ళు వేశారు. మన దురదృష్ట సంఘటన కూడా జరిగింది. అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాబట్టి ఎలక్ట్రికల్ విద్యుత్ సిబ్బంది మాత్రం ప్రత్యేకంగా చూస్తూ మానిటరింగ్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారు నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మండలంలో, ఎందుకంటే శివారు అయిపోయింది, జిల్లాకు సంబంధించిన శివారుగా ఉంటుంది. మరి ప్రత్యేకించి మీ నియోజకవర్గం కాబట్టి మీకు పూర్తిగా కొద్దిగా ప్రత్యేకించి దీని మీద దృష్టి పెడితే, ఎందుకంటే విద్యుత్ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. అలాగే ముఖ్యంగా సాగునీటి రంగం తీసుకుంటే మరి ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ఉంది. గత ప్రభుత్వంలో కొంతమేర మనం జైకా ఫండ్స్లో కొంతమేర మనం చేసుకోగలిగాం. ఇంకా కొన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రతో పాటు
అని ఏడోపులు గెటోటి ఇప్పటి నుంచో మన దీర్ఘకాలికంగా రైతాంగం నుంచి ఉంది. మరి గతంలో రాజేంద్ర గారు ప్రయత్నం చేశారు, తర్వాత సఫలీకృతం కాలేకపోయారు. మరి ఆ కార్యక్రమాన్ని మీరు కూడా తీసుకొని ప్రాంతానికి రైతాంగానికి అందరూ కూడా ప్రతి ఎకరానికి కూడా సాగులో ఇచ్చే విధంగా మీరు కూడా కృషి చేస్తారని అవకాశాలను ఉపయోగించి తప్పకుండా ఈ మెంటాడ్ మండలాన్ని అంతా కూడా పూర్తిగా చేస్తారని, అలాగే మెంటాడ్ మండలంలో ఉన్న సభ్యులందరూ కూడా మరి గౌరవ మంత్రి గారు చెప్పిన విధంగా అందరూ కూడా సమన్వయంతో గ్రామాన్ని మన అభివృద్ధి పదంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా తారతమ్య భేదం లేకుండా గ్రామాల్లో ఏదైనా ఒకటి సమస్యలు ఉంటే, మరీ ఏవైనా ఇబ్బందులు ఉండే సమస్యలు ఉంటే మరి ఇందాక చెప్పారు గౌరవ ఎంపీ గారు జడ్పీటీసీ గారు దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నేను చేస్తాను. అలాంటి ఏమైనా సంఘటనలు కానీ ఏమైనా ఇబ్బంది అయిన సంఘటనలు కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వారు దృష్టిలో పెట్టండి. ఎందుకంటే వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు, అభివృద్ధిలో మనం ఎక్కడా కూడా రాజీ పడద్దు, అభివృద్ధిలో పార్టీ చూడద్దు, అభివృద్ధిలో మనం ఎక్కడా కూడా ఆ కార్యక్రమాలు చేయొద్దని చాలా మంచి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యులందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చూసుకోండి. అలాగే మా జిల్లా పరిషత్ నుంచి తీసుకుంటే నేను ప్రత్యేకంగా నాకు తెలిసి నేను మెరకముడిగా జడ్పీటీసీ ఉన్నంత